జియా సాస్ ఎఫారిష్తో జియాతో వీడియో. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు, కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక 5 నిమిషాలు కేటాయించండి. నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే, మన జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి సహజం. మన జీవితంలో ఒడిదుడుకులు అనేవి సహజం అనే విషయాన్ని ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. మన జీవితంలో కేవలం సంతోషం మాత్రమే ఉండదు, అలానే కేవలం బాధలు మాత్రమే ఉండవు. ఒకరోజు బాధగా ఉంటాం, ఇంకో రోజు సంతోషంగా ఉంటాం, ఇంకో రోజు బాధగా ఉంటాం, మరుసటి రోజు సంతోషంగా ఉంటాం. ఇలా మన జీవితం అనేది ఎత్తు పల్లాల గుండా వెళ్తుంది. ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు అనే విషయాన్ని ఈరోజు నీకు చెప్పాలి అనుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుంచి మనకి ఒక అబద్ధాన్ని అయితే అలవాటు చేసేసారు. అది మన పేరెంట్సో, లేక మన పెద్దలో, లేకపోతే మన బంధువులో, లేకపోతే మన స్నేహితులో మనకి ఒక అబద్ధాన్ని అయితే అలవాటు చేసేసారు. అదేంటంటే, లైఫ్లో ఏదన్నా ఒకటి అచీవ్ చేస్తే తర్వాత జీవితం అంతా సంతోషంగానే ఉంటుంది, అసలు నీకే కష్టాలు ఉండవు, ఇంకే బాధలు ఉండవు, అది ఒక్కటి అచీవ్ చేయి చాలు, నీ లైఫ్ అంతా సంతోషంగా ఉంటుంది అని ఒక భ్రమని, ఒక అబద్ధాన్ని మనకి నేర్పించేశారు. ఈ విషయాన్ని మీరు లైఫ్లో అందరూ ఫేస్ చేసే ఉంటారు. అదేంటంటే, అరే నువ్వు ఈ 10th ఎగ్జామ్ ఒక్కటి బాగా చదువు, లైఫ్ సెట్ అయిపోతుంది అంటారు. 10thలో నిజంగానే మంచి మార్కులు వస్తాయి, తర్వాత కూడా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. తర్వాత ఎంసెట్ ఒక్కటి మంచిగా క్లియర్ చేయి, నీ లైఫ్ అంతా సెట్ అయిపోతుంది, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటావని చెప్పి ఇంకో అబద్ధం చెప్తారు. ఎంసెట్ క్లియర్ చేసిన తర్వాత కూడా లైఫ్లో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. తర్వాత బీటెక్ కంప్లీట్ చెయ్యి, మంచి జాబ్ కొట్టు, ఎప్పుడైతే నువ్వు మంచి జాబ్ కొడతావో నీ లైఫ్ ఇంకా సెట్టు, నీకు మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది, నీ శాలరీని బేస్ చేసుకొని నీ డబ్బులతో నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకొక అబద్ధం చెప్తారు. నీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా లైఫ్లో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి, కష్టాలు ఉంటూనే ఉంటాయి, కేవలం సంతోషం మాత్రమే ఉండదు. సో చిన్నప్పటి నుంచి మనల్ని ఈ భ్రమలో పెంచేశారు. కానీ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ లైఫ్లో నువ్వు ఏం అచీవ్ చేసినా, ఏం సాధించినా, పెద్ద జాబ్ సాధించినా, లైఫ్లో ఒడిదుడుకులు అనేవి కామన్గానే వస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే, మనం ఏజ్ ముందుకెళ్ళే కొద్దీ మన లైఫ్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి, మన లైఫ్లో ప్రెజర్స్ ఎక్కువగా ఉంటాయి, మన లైఫ్లో బాధలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. సో నీ జీవితం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండాలి అనే ఆశలో నుంచి, అనే భ్రమలో నుంచి బయటికి రా. మన జీవితంలో ఎత్తు పల్లాలు, కష్టాలు నష్టాలు, సుఖం సంతోషం, బాధలు దుఃఖాలు అన్నీ సరిసమానంగా ఉంటాయి అనే విషయాన్ని నువ్వు ఈరోజు తెలుసుకో. సంతోషంగా ఉన్నప్పుడు ఉప్పొంగిపోవద్దు, అలా అని కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. లైఫ్ని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళడానికి ట్రై చేయి. ముందుగా ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నీ మైండ్లో నుంచి తీసేసుకో. నాకు జాబ్ వచ్చేస్తే నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది, నాకు మ్యారేజ్ అయిపోతే నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్స్ని మైండ్లో నుంచి తీసేసుకో. నీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా కష్టాలు ఉంటాయి, నీకు జాబ్ వచ్చినా కష్టాలు ఉంటాయి, నీకు మ్యారేజ్ అయినా కష్టాలు ఉంటాయి, నీ వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందినా కూడా నీ లైఫ్లో ఒడిదుడుకులు అనేవి కామన్ అనేవి తెలుసుకో. సో కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. నా లైఫ్లో ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఆ కష్టాన్ని ధైర్యంగా ఫేస్ చేయి.
తర్వాత సంతోషం వచ్చినప్పుడు దానికి కూడా ఉప్పొంగిపోవద్దు. ఎందుకంటే సంతోషము వస్తుంటుంది, బాధ వస్తుంటుంది. లైఫ్లో అన్నీ ముందుకి వెనక్కి వెళ్తూనే ఉంటాయి. ఇదంతా ఈ వీడియో చూస్తున్న నా మాటలు విని నువ్వు తెలుసుకోలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నువ్వు లైఫ్లో ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ ఎక్స్పీరియన్సే నీకు చాలా గుణపాఠాలు నేర్పుతుంది. ఈ పాటికే నువ్వు జీవితంలో ఒక 30 సంవత్సరాల దాకా వచ్చేసి ఉంటావు. 30 సంవత్సరాల్లో చాలానే చూసుంటావు, చాలానే ఫేస్ చేసి ఉంటావు. లైఫ్లో చాలా గుణపాఠాలు నేర్చుకుని ఉంటావు. సో ఈ విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. లైఫ్ అనేది ఎప్పుడు ఇలా సింగిల్ లైన్లా ఉండదు, ఇలా ఎత్తు పల్లాలలా ముందుకు సాగుతూనే ఉంటుంది.